హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు SK16 అగ్రికల్చర్ ఛానల్స్. ఈరోజు అయితే మీరు చూస్తున్న సంత అయితే సోమవారం సంత ఫ్రెండ్స్. ప్రతి సోమవారం అయితే జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే బొడుమూరు సంత ఫ్రెండ్స్. ఇది లావేరు మండలంలో బొడుమూరు విలేజ్లో అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. శ్రీకాకుళం నుంచి అయితే చిలకపాలెం దాటాకైతే బొడుమూరు విలేజ్ తగులుతుంది. వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే రణస్థలం దాటాక ఆ బొడుమూరు సంత అయితే తగులుతుంది. హైవే పక్కన అయితే జరుగుతుంది సంత. ప్రతి సోమవారం అయితే జరగడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ముందుకైతే మంచి మంచి ఆవుల వీడియోస్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది, సంతల వీడియో. ఇంకా అగ్రికల్చర్ సంబంధించిన వీడియోస్ కూడా త్వరలో పెడతాను ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూడండి, 25,000 చెప్తున్నారు, 25,000 చెప్తున్నారు. ఇది ఇంతకుముందు 2 ఈతలు నేను చెప్పడం జరిగింది. ఆ ఈతలు అయితే 5 చొప్పున రోజుకు 10 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 5వ నెల చూడని చెప్తున్నారు. 5 months ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. రేట్ చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది. ఆవు అయితే మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్. ఇది ప్యూర్ జెర్సీ. ఇప్పుడు ఈయంతే 3,000 అని చెప్పడం జరిగింది. బేరం అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ ఆవుకైతే మీరు మాత్రం కంపల్సరీ నా వీడియో ఓపెన్ అయిన వెంటనే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. సంతలో కొనేటప్పుడు కంపల్సరీ చూసుకోవాలి ఫ్రెండ్స్, పొదుగు వాపులు గట్రా ఉంటాయి. ఏవైతే ప్యూర్ జెర్సీనే. ఇవ్వండి, 4 రూములు చెక్ చేసుకొని కొనుక్కోవాలి. ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్, చాలా పొట్టుగా ఉంది. ఆవైతే చాలా షార్ట్. ఇట్స్ ఫస్ట్ లాక్టేషన్ అని చెప్తున్నారు, మొదట వేద. ప్రజెంట్ అయితే చూడుతూ ఉంది. 7 months ప్రెగ్నెన్సీ అని చెప్తున్నారు. 7వ నెల చూడని చెప్పడం జరిగింది. రేట్ అయితే 20,000 చెప్తున్నారు, 20,000. జెర్సీలో ఫ్రెండ్స్. ఇది జెర్సీలో షార్ట్. ఇది చాలా పొట్టుగా ఉంది ఆవు. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే చెప్పలేము. ఆవైతే సింగిల్గా మేపుకోవడానికి బాగుంటుంది. ఆవైతే చాలా షార్ట్గా ఉంది, పొట్టిది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవు అయితే చూడండి. ఇది 3వ ఈత అని చెప్పడం జరిగింది. జెర్సీలో ఓల్డ్ బ్రీడ్ ఫ్రెండ్స్. జెర్సీలో ఓల్డ్ బ్రీడ్, ప్యూర్ జెర్సీ. కాకపోతే ఆవైతే బలం తక్కువ మీద ఉంది. రేట్ అయితే 30,000 చెప్తున్నారు. పాలు అయితే ఇంతకుముందు 2 ఈతల్లో 5 చొప్పున రోజుకి 10 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. పళ్ళు కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే పూర్తిగా పళ్ళు ఉన్నాయా లేవనేది చెక్ చేసుకొని కొనుక్కోవాలి. అయితే ఈ ఆవు అయితే బలం తక్కువ మీద ఉంది ఫ్రెండ్స్. ఓల్డ్ బ్రీడ్ కానీ పొదుగు అయితే బాగుంది. మంచి మిల్కింగ్ కెపాసిటీ అయితే ఉంది ఆవు. చాలామంది బ్రదర్స్ అయితే నాకు బలత్ సంత వీడియో గురించి అయితే అడగడం జరిగింది. బలత్ సంత వీడియోలోనైతే అక్కడైతే పెద్దగా ఆవులు అయితే ఏం రావు ఫ్రెండ్స్, ఎద్దులు అయితే వస్తాయి. మన రాజమండ్రి నుంచి కాసిన బ్రదర్ అయితే మొన్న బలత్ సంతకి అయితే వెళ్ళారు. అక్కడైతే ఆవులు అయితే పెద్దగా రావు. 3, 4, 5 ఏళ్ళ మీద లెక్క పెట్టినట్టుగా అయితే ఆవులు అయితే వస్తాయి. ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళిపోతే చాలా బాధపడతారు కాబట్టి నేను చెప్తున్నాను. బలత్ సంతకి అయితే ఆవులు అయితే ఎక్కువ రావు. 1, 2, 3 అలాగే తక్కువ అయితే వస్తాయి. ఈ ఆవు అయితే చూడండి, నాటు, ప్యూర్ నాటు. రేట్ అయితే 15,000 చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మగదోటితో ఉంది. పాలు అయితే ఉదయం లీటర్, సాయంత్రం లీటర్ చొప్పున రోజుకి 2 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఈయనైతే దగ్గర 6 నెలలు అవడం అవుతుందని చెప్తున్నారు. ప్యూర్ నాటు. దూడ కూడా మగదోడని, దేశీ దూడ, నాటుది. ఈ ఆవు 2,000 అని చెప్తున్నారు ఫ్రెండ్స్, నాటావు. ఆవైతే స్వర్ణకపిల రంగు అయితే ఉంది. బుడుమూరు సంతకైతే అప్పుడప్పుడు వస్తాయి ఫ్రెండ్స్. అంటే ప్రతి వారం అయితే రావు. వారం తప్పించి వారం, 2 వారాలకు ఒకసారి అయితే వస్తాయి నాటావులు, పొట్టివి. పొట్టావులు వచ్చేటప్పుడు నేను కంపల్సరీ వీడియో షూట్ అయితే మీకు వీడియోలో పెట్టడం అయితే జరుగుతుంది. చాలామంది బ్రదర్స్ అయితే నాకు అడుగుతున్నారు పొట్టావులు ఏమైనా ఉంటే పెట్టమని. కంపల్సరీ అయితే మీకు ఆవులు అయితే వస్తే నేను కంపల్సరీ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. మీరు మాత్రం కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా నాటావు. దూడలేదని చెప్తున్నారు. రేట్ అయితే 20,000 చెప్తున్నారు. చాలా ఎక్కువ రేట్ అయితే చెప్పడం జరిగింది. ఉదయం లీటర్న్నర, సాయంత్రం లీటర్న్నర దూడ లేకుండా పాలు ఇస్తుందని చెప్పడం జరిగింది. పూచికి అయితే ఇస్తామని చెప్తున్నారు. ప్యూర్ నాటావు, మీడియం సైజ్ ఫ్రెండ్స్. చెప్పినంత కాదు, మనం బేరం చేసుకోవాలి. ఎందుకంటే వ్యాపారస్తుడు కాబట్టి రేట్ అలాగనే చెప్తారు. రైతు దగ్గర అయితే మనకు కొంచెం రీజనబుల్గా అయితే వస్తుంది.
ఇది రెండో సెకండ్ హ్యాండ్ క్యాప్. Subscribe on YouTube. 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 ఎక్కువగానే ఆవులు అయితే రావడం జరిగింది. రేట్లు కూడా మరి ఎక్కువగానే ఉన్నాయి. చెప్పడం ఎక్కువ చెప్తున్నారు కానీ బేరం అయితే తగ్గుతుంది, చెప్పినంత కాదు. ఎందుకంటే వ్యాపారస్తులు ఎక్కువ మంది తెచ్చి రైతులు అయితే పెద్దగా ఆవులు అయితే తీసుకురాలేదు. వ్యాపారస్తులు అంటే రైతు దగ్గర కొని మళ్ళీ రెండోసారి అమ్ముకోవడం కాబట్టి వాళ్ళకి లాభం రాకుండా అమ్మరు. కాబట్టి రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. మనం అయినా బేరం చేసుకుంటే తగ్గొచ్చు. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ లాక్టేషన్. ఉదయం 3 సాయంత్రం 3 చొప్పున రోజుకు 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. రేట్ అయితే 30,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆడదోడ అది ఇంతకుముందు చూపించాను, ఆవు కంటే ముందు ఒక పక్కన కట్టిస్తుంది. ఈయనైతే 4 మంత్స్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆవు అయితే చాలా పొట్టుగా ఉంది, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఆవు ఫ్రెండ్స్. ఇది ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, రేటు 30,000 చెప్పారు. ఫైనల్ అయితే వీళ్ళు 22,000కి అయితే కొనడం జరిగింది, 22,000కి. ఒంగోలు జెర్సీ క్రాసు, ప్యూర్ ఒంగోలు కాదు, ప్యూర్ జెర్సీ కాదు ఫ్రెండ్స్. ఇది రెండవ ఈత అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈతలో నుంచి ఉదయం 4 సాయంత్రం 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు ఇచ్చింది అయితే అని చెప్తున్నారు. ఇంకా 2 మంత్స్ అయితే డెలివరీకి అయితే టైం ఉంది. ఇప్పుడు 7-8 నెలలు అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇన్ని నెలలు అని చెప్పట్లేదు. ఇంక నెల అయితే ఎండడానికి అయితే 2 నెలలు అయితే టైం ఉందని చెప్పడం జరిగింది. ఆవు అయితే ప్యూర్ నాటు కాదు, ప్యూర్ జెర్సీ కాదు ఫ్రెండ్స్, క్రాస్. ఇది ఏవైతే చూడండి ఫ్రెండ్స్, ఇది చూడిది పాలావు ఫ్రెండ్స్. ఇది ఈ ఆవు చూడండి ఫ్రెండ్స్, ఈయన ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు అవుతుందనే విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము. రేట్ అయితే 35,000 చెప్తున్నారు, 35,000 చెప్తున్నారు ప్యూర్ జెర్సీ. ఇంకా 25 డేస్ అయితే ఎండడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు, కానీ 1 మంత్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి. ఏవైతే చూడండి, మొదట ఈత రేట్ అయితే 25,000 చెప్తున్నారు, 25,000. ఉదయం 3 సాయంత్రం 2.5 రోజుకి 5.5 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. ఈయనైతే 25 డేస్ అయిందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది జెర్సీ క్రాస్ ఫ్రెండ్స్, ప్యూర్ జెర్సీ కాదు, ప్యూర్ జెర్సీ కాదు, జెర్సీ జేఎక్స్ ఫ్రెండ్స్. ఇది జెర్సీ క్రాస్. ఇది ఆవు అయితే ఫస్ట్ లాక్టేషన్ మొదట ఈత. రేట్ చెప్పినంత కాదు, మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ, మీకు తెలిసిందే. బుడుమూరు సంతకైతే ఎక్కువ రైతులు అయితే వస్తారు ఫ్రెండ్స్. అంటే చుట్టుపక్కల బాగా విలేజ్ రావడం రైతులు అయితే కొనడానికి అయితే వస్తారు. రైతుగా మచ్చుక ఆవులు అయితే ఎక్కువ వస్తాయి. రైతువారి డైరీ ఫార్మ్ హౌస్లు ఆవులు అయితే రావు, రైతువారి ఆవులు అయితే ఎక్కువ వస్తాయి బుడుమూరు సంతకి. ఈ ఆవు అయితే చూడిది రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 40,000. జెర్సీ ఇది షార్ట్ మీడియం సైజు, 45,000 చెప్తున్నారు, 45,000. ఇంకైతే 15 డేస్లో ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మొదట పోయేది కాబట్టి ఇన్ని పాలు ఇస్తున్న విషయం అయితే ఖచ్చితంగా ఎవరము చెప్పలేము ఎగ్జాక్ట్గా. కాకపోతే దాని జాతి, బ్రీడ్ లక్షణాలు అన్నీ చూసుకొని కొనుక్కోవాలి. మదర్ మిల్క్ ఎండింగ్ అన్నీ చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఇలాంటి మంచి మంచి ఆవులు అయితే పొట్టు అంటే షార్ట్ రైతువారీగా ఆవులు అయితే బుడుమూరు సంతకైతే వస్తాయి ప్రతి సోమవారం. దగ్గరలో ఎవరైనా చాలామంది వీడియోస్ రేట్ ఏంటి, రీజనబుల్ ప్రైస్ ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను ఫుల్ డీటెయిల్స్గా. ఈ ఆవు అయితే చూడండి ఫ్రెండ్స్, 35,000 చెప్తున్నారు. ఇది 3వ ఈత ఆవు. ఇంతకుముందు ఈతలో 4 చొప్పున రోజుకి 8 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. జెర్సీ ప్యూర్ జెర్సీ కాదు, క్రాసు ఫ్రెండ్స్. చూసి మన అంచనా మీద చెప్పవచ్చు క్రాస్ ఏంటనేది, జెర్సీ ఏంటనేది బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్. క్రాసులు కూడా పాలు బాగానే ఇస్తాయి, క్రాసులు కూడా బాగానే పాలు ఇస్తాయి. అన్ని జెర్సీ క్రాసులు అయితే ఇవ్వు. క్రాసుల్లో హెవీ మిల్కింగ్ ఆవులు కూడా ఉన్నాయి. ఇది చూడండి ప్యూర్ జెర్సీ ఆవు. ఇది 3వ ఈత ఆవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇది ప్యూర్ జెర్సీ 3వ ఈత, మీడియం సైజ్ ఆవు.
పాలు అయితే ఉదయం 7 సాయంత్రం 7 చొప్పున రోజుకు 14 లీటర్ పాలు అయితే ఇంతకుముందు ఈతలు ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే 50,000 చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంక 20 డేస్ అయితే ఎండడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు. ఈ ఆవు అయితే చూడండి, ఇది జెర్సీ సెకండ్ లాక్టేషన్ 2వ ఈత ఆవు. 10 డేస్లో ఇంతుందని చెప్పడం జరిగింది. రేట్ అయితే 45,000 చెప్తున్నారు, 45,000. మనం చూసుకొని అయితే కొనుక్కోవాలి. ఆవులు కొన్న తర్వాత కూడా అన్ని రొమ్ములు చెక్ చేసుకొని కొనుక్కోవడం మంచిది ఫ్రెండ్స్. ఇది చూడండి, దీని 4 రొమ్ములు కూడా బాగున్నాయి, మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవు. 2వ ఈత అని చెప్పడం జరిగింది. ఈ బుడుమూరు సంతకు వచ్చే ఆవులు మ్యాక్సిమం బయట గ్రేజింగ్కి వెళ్ళి వచ్చిన ఆవులు ఫ్రెండ్స్, బయట మేపుకి వెళ్ళి వచ్చే ఆవులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చుట్టుపక్కల విలేజ్లు అంట బయట తిరిగి మేసి వచ్చే ఆవులు ఎక్కువ ఉంటాయి. ఈ ఆవు అయితే చూడండి 70,000 చెప్తున్నారు, 70,000 ఫ్రెండ్స్. ఇంక దగ్గర 1 మంత్ అయితే టైం ఉంది. పాలు అయితే 10 చొప్పున రోజుకి 20 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. 1 మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు. ఇది 2వ ఈత అని చెప్పడం జరిగింది. హెచ్ఎఫ్ ఇది. అదిగో ఫ్రెండ్స్, ఆ లేడీ అని ఆవును పెంచిన ఆవిడే చెప్తున్నారు. ఉదయం 10 సాయంత్రం 10 పక్కా ఇచ్చిందని చెప్తున్నారు. రేట్ అయితే 70,000 చెప్తున్నారు. ఇంకా 1 మంత్ అయితే ఎండడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఈ ఆవు. ఈ ఆవు చూడండి ఫ్రెండ్స్, ఇది 2వ ఈత ఆవు. ఇది ప్యూర్ జెర్సీ. ఇది రేట్ అయితే 35,000 చెప్తున్నారు. పాలు ఇంతకుముందు 4 చొప్పున 8 ఇచ్చిందని చెప్పడం జరిగింది పాలు. రేట్లు అయితే మీకు రైతులు ఏ రేట్ అయితే చెప్తున్నారు, అక్కడ అమ్మేవాళ్ళు ఏ రేట్ అయితే చెప్తున్నారు, నేను అదే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత మన ఆ బేరం చేసుకుని తగ్గొచ్చు, మేబీ లేకపోతే అదే రేట్కి ఇవ్వచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆవుకైతే తోకలేదు. ఇది ప్యూర్ జెర్సీ, కాకపోతే ఈతరావు. ఇది ఏదైతే చూడండి, ఫైనల్ చూడండి ఫ్రెండ్స్, 45,000 కొన్నారని చెప్తున్నారు. ఇది ఇంక 1 వీక్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. 2వ ఈత. ఇంతకుముందు ఈతలోనే 7 చొప్పున 14 లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. అమ్మేవాళ్ళు చెప్పారని చెప్తున్నారు కొనేవాళ్ళు. కానీ ఈ ఈతకైతే దాన్ని పాలు ఇవ్వదు, ఎందుకంటే ఆవు అంత బలం మీద అయితే లేదు. ఫైనల్ రేట్ అయితే 45,000 కొన్నారని చెప్పడం జరిగింది. జెర్సీ, ప్యూర్ జెర్సీ. ఇది 2వ ఈత ఆవు. హెచ్ఎఫ్ దూడ చూడండి ఫ్రెండ్స్, 10,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ 10,000కి అయితే ఇచ్చేస్తానని చెప్పడం జరిగింది. 10,000కి ప్యూర్ హెచ్ఎఫ్. ఇంకా హీట్కి అయితే రాలేదు. ఇది దూడపయ్య. చూడండి ఫ్రెండ్స్, హెచ్ఎఫ్. ఇది 1 మంత్ అవుతుంది చెప్పడం జరిగింది. రేట్ అయితే 25,000 చెప్తున్నారు. పాలు 3 చొప్పున 6 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది. దేశీ ఆవు చూడండి ఫ్రెండ్స్, నాటు ఆవు, చాలా పొట్టుగా ఉంది. ఈ ఆవు అయితే చూడండి 15,000 చెప్తున్నారు. ఫైనలీ 13,000కి అయితే అడగడం జరిగింది. 13,000కి అయితే అడగడం జరిగింది. ఉదయం లీటర్ సాయంత్రం లీటర్ చొప్పున 2 లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. మొదట ఈత ఆవు, కట్టి 2 మంత్స్ అయిందని చెప్పడం జరిగింది. ఇది ఈ వారం సంత ఫ్రెండ్స్. నాకు కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.